ఓకే మా వెనక వస్తానే ఉన్నా. ఏది వాయిస్ ఇక్కడ ఇప్పుడు ఏమొద్దు కానీ చెప్పాను నువ్వు ఇంకా నువ్వు పోతే వస్తాను ఉంటా. అలా పడేసి ఏ పక్కన వాడు దొరకదు చేసావు నువ్వు ఆగాలి. నువ్వు ఆగు చెప్తా. కూర్చుంటా ఇగో ఇది తీసుకో పాస్ ఏం కొట్టలే. ఇది తీసుకోవద్దు తీసుకో కొంచెం నేను ఎక్కుతాను ఇంకో మెల్లగా కోతులేక ఎక్కువ మనిషిలేక ఎక్కకు బాబు. ఈ ట్రెక్కింగ్ ఏందో కానీ తాగినాక ఏడికి పోతున్నాం అసలు మనం. ఇటు తీసుకో మనం అటు పోవాలి. అటు కాదు గిటు అటు పోతే మన వాళ్ళు కనబడతారు. అటు ఇట్రా మంచిగానే ఉన్నాయి జారిపోతే వెళ్తుంది. రైట్ హాయ్. మీరు చూస్తున్నాం కదా ఇదంతా మనం ట్రెక్కింగ్ వచ్చాం. వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ డేంజరస్ ప్లేస్ అయినా కూడా మేము ట్రై చేస్తున్నాం విత్ మై బచ్చన్నపేట సడ్డకుడు. సో మీరు కూడా చూడొచ్చు ఒకసారి అది. సో మీరు కూడా చూస్తున్నారు ఒక్కొక్క ప్లేస్ ఎంత డెప్త్గా ఉందో చూస్తున్నారు. సో మిస్ అయితే ఇదంతా మనం అంటే వెరీ డేంజరస్ ప్లేస్ అన్నమాట. తాగినాక మాత్రం ఎవరు ట్రై చేయకండి. మరి మీరు చూస్తున్నారు మనం ఇప్పుడు కింద నుంచి మ్యాక్సిమం మనం ఇప్పుడు ఒక 100 to 150 మీటర్స్ హైట్కి వచ్చామన్నమాట. మీరు కూడా చూస్తున్నారు ఇదంతా కింద అన్ని పొలాలు ఉన్నాయి. సో మనకు కనిపించేది కొడటూరు గుట్ట. సో ఇక్కడ కనిపించేది బచ్చన్నపేట మా సడగుడు. సో మీరు అందరూ ట్రై చేస్తున్నారు కొన్ని అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. అక్కడ మనకు కనిపిస్తుంది దగ్గర అక్కడ ఒక 2 రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, మేము అక్కడే స్టే చేసాం. మీరు కూడా వచ్చినప్పుడు అదొక తీసుకోండి, బాగుంది, రూమ్స్ బాగున్నాయి. ఓకేనా. దాని రూమ్స్ పక్క పంట ఒకటి గుడి గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీదికి ఎక్కుడు మెట్ల మార్గం ద్వారా సిద్ధిలగుట్ట దాని కాదు సిద్ధిలగుట్ట ఆ స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ నుంచి. నెక్స్ట్ ఇక మా సడ్డ కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాడు ఇంకా మీది పోవడానికి. ఇప్పటికే మనం ఒక 100 మీటర్స్ పైకి వచ్చాము, మీరు కూడా చూస్తున్నారు. మళ్ళీ ఇంకో కొంచెం మీదికి పోవడానికి మేము ట్రై చేస్తున్నాము. ఓకేనా, రైట్. అటు చాలా అద్భుతమైన లొకేషన్ అని పెట్టేసి అటు మనం మీరు చూస్తున్నట్టుగానే ఇప్పుడు మేము దగ్గర ఒక 100 to అబో మీటర్ మీదికి మేము వచ్చేసాం లొకేషన్కి. మీకు ఆల్మోస్ట్ మీకు కనిపిస్తున్నాయి కావచ్చు, ఈ వీడియోలో మీరు చూస్తుండొచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే సిద్ధేశ్వర గుట్ట ఏర్పడేటప్పుడు ఇక్కడ ఒక చిన్న గుండం ఉంటుండే. ఇక్కడ నుంచే వాటర్ పోయి స్వామికి ఒక అభిషేకం జరిగేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది మీరు వీడియోలో చూడవచ్చు. ఇది ఈ గుండం నుంచి వాటర్ వచ్చి దీని నుంచి అభిషేకం జరిగేటట్టుగా అంటే స్వామి ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మనం ఈ గుండం ద్వారా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏది మనం ఈ నుంచి పోవచ్చు మనం
ఓకే డన్. మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే సిద్ధిలగుట్టలో ఇగో రిస్క్ ఏం లేదు కానీ ఇగో మీరు చూడొచ్చు సిద్ధిలగుట్టలో ఇగో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇగో ఇలాంటి పెద్ద పెద్ద సొరికలు ఇలాంటి గుట్టలు ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా ఇక మనం ఇది దగ్గర ఇగో ఈ ఒక గుండు నుంచి ఇంకో మరో గుండుకు ఎక్కాలంటే కొన్ని రిస్క్లీ ఆపరేషన్ ఉంటాయి. ఇక ఇలా కొంచెం తాగిన తర్వాత మాత్రం ఇలాంటివి చేయొద్దు, మేము తప్ప. సపోర్ట్ కావాలనుకుంటున్నా. ఏమొద్దు, నువ్వు ఎక్కువ మెల్లగా నువ్వు పట్టుకో ఒకసారి చూడండి. మా అంతా కాలేదు, నేను ఎక్కుతున్నా. సో ఇలాంటివన్నీ కొంచెం సింపుల్ తీసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. ఇలా గ్యాప్ ఉంది, అయినా కూడా కొంచెం మీద అదే అంటే మా వంతు కాలేదు. అపార్ట్మెంట్ కాకపోతే నేను వచ్చిన ఫస్ట్ నుండి వచ్చి ఇలా హ్యాండ్ ఇచ్చి చేసుకుంటున్నా. సో ఏంటంటే నువ్వు ఫస్ట్ ఫోన్ చెప్తా. ఇగో ఇలా నేను హ్యాండ్ ఇచ్చి లాగిన వచ్చేసిండు. సో సింపుల్గా ఇదా. సో మేమిద్దరం ఇలా కొంచెం మేమిద్దరం కలిసి ఈ ఆపరేషన్ డెప్త్ చేసినాం. ఓకేనా, డన్. ఇలా కొంచెం మీ దాకా వచ్చేసిన తర్వాత ఇంకొంచెం అప్పు ఉంది, అయినా కూడా ఇది ఇగో లేదు ఇలా ఈజీగా వచ్చేసినాం. సో ఇలా మీద ఉన్నాడు. ఇగో ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. ఏం కాదు, రైట్, డన్. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ పక్క నాది ఈ పక్క నాది అని మీనింగ్ కాకుండా నేను ఆ నుంచి వచ్చినాం ఇటు పోతున్నాం అని చెప్పి ఒక మీనింగ్ అది. సో ఏంటంటే మీకు కూడా అర్థం కావాలి, ఎందుకంటే మన పుష్ప సినిమా లెక్క కాకుండా అక్కడి నుంచి వచ్చినాం ఇటు పోతున్నాం అని చెప్పి ఆ రెండు చేయాల మీనింగ్ అనమాట. మీకు కూడా అర్థం కావాలని చెప్పి పెట్టేసినాం, కూర్చున్నాం. ఎందుకంటే మాకు ఇప్పటిదాకా ఎక్కినాం, కొంచెం మాకు దాన్ని ఏమంటారు అలసట వచ్చింది. సో దాని గురించి అని చెప్పేసి మేము కొంచెం మాకు కొంచెం అలసట వచ్చింది కాబట్టి కొంచెం ఆవుదామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో మీరు చూడవచ్చు, ఇప్పుడు ఒక గుండె మీద కోతి మాదిరి కాకుండా ఇంతగానం ట్రెక్కింగ్ చేసి మీరు చూడవచ్చు కిందికి. ఈ గుట్టల నుంచి కిందికి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది. దగ్గర ఒక 100 మీటర్స్ అబోవ్ మేము మీదకి వచ్చేసాం. మీకు కూడా కనిపిస్తుంది ఈ కొడటూరు సిద్ధులగుట్ట. ఇది మీరు ఎంతమంది చూసినా కూడా వన్ డే ఫుల్ 24 hours మీరు ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బ్యూటీ ప్లేస్ ఇన్ తెలంగాణ రైట్ నౌ. బాయ్.